హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన వీడియోస్కి 1000 వ్యూస్ వస్తే మనకి ఎంత రెవెన్యూ వస్తుంది, యూట్యూబ్ బోర్డు ఎంత రెవెన్యూ ఇస్తాడు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దానికోసం వచ్చేసి మనం మన యూట్యూబ్ ఛానల్లో ఐటీ స్టూడియోని ఆన్ చేసుకోండి. ఐటీ స్టూడియో ఆన్ చేసిన తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది. కంటెంట్ మీద ట్యాప్ చేయండి. సో కంటెంట్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ వీడియోస్ అండ్ షార్ట్స్ అని అయితే వస్తుంది. సో మనం వీడియోస్కి చూడాలి అనుకుంటున్నాం కాబట్టి లాంగ్ వీడియోస్కి ఇక్కడ వ్యూ ఆల్ మీద ట్యాప్ చేద్దాం. సో ఇట్లా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వ్యూస్ అని ఉంది కదా. సో ఈ వ్యూస్ మీద ఏం చేయాలంటే, వ్యూస్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ మనకి మోర్ దెన్ అని వస్తుంది. మోర్ దెన్లో మనం అంటే ఇక్కడ రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్కి ఏమవుతుందంటే తక్కువ వ్యూస్ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి మనము 1000 అని ఇద్దాము. సో 1000 అని ఇచ్చి అప్లై మీద నొక్కిన తర్వాత మనకి 1000 వ్యూస్ కంటే ఎక్కువగా ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1.34 సెకండ్ వీడియో ఉంది కదా, దీది మనకు 1000 వ్యూస్ అయితే వచ్చాయి. సో ఈ 1000 వ్యూస్కి మనకి ఎంత రెవెన్యూ వచ్చింది మనం ఈరోజు ఇక్కడైతే చూద్దాం ఇప్పుడు. సో వీడియో పర్ఫార్మెన్స్లోకి వెళ్దాం. వీడియో పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇక్కడ మనం చూడండి టోటల్గా 1000 వ్యూస్, దీని మీద 10 గంటల వాచ్ అవర్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ 5 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. సో రెవెన్యూ చూస్తే మనకి ఇక్కడ 0.12 సెంట్స్. సో 0.12 సెంట్స్ అంటే మనకి మన ఇండియన్ కరెన్సీ రూపీలో ఎంత వస్తుందంటే, సో డాలర్ అనేది మనకు ఒక 82 రూపాయలు అయితే పడుతుంది. సో డాలర్ టు రూపీ మనం కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 0.12 సెంట్స్ అంటే 10 రూపాయల 29 పైసలు అయితే మనకు వచ్చింది అన్నట్లు. సో ఈ 1K వ్యూస్ వచ్చాయంటే, సో ఇప్పుడు మనకి 1K వ్యూస్లోనే 1.1K వ్యూస్ వచ్చాయి. సో దీనికి ఒకసారి చెక్ చేద్దాము, దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయంటే ఒక 100 వ్యూస్ అయితే ఎక్కువ వచ్చాయన్నమాట. సో దీనికి ఎంత రెవెన్యూ వచ్చింది ఓకేనా, 1.1K 11 గంటలు వాచ్ అవర్స్. దీనికి వచ్చేసి 0.14 సెంట్స్ అయితే వచ్చింది. సో 0.14 సెంట్స్ అంటే 12 రూపాయలు. సో మనకి ఇక్కడ నేను చేస్తున్నది డెవోషనల్ కంటెంట్ కాబట్టి, సో నా డెవోషనల్ కంటెంట్ వీడియోస్ మీద ఎక్కువ రేటు ఉన్న యాడ్స్ అయితే ప్లే అవ్వవు ఓకేనా. సో ఎక్కువ యాడ్ ఉన్న రేట్ అంటే ఎక్కువ రేటు ఉన్న యాడ్స్ అయితే ప్లే అవ్వలేదు కాబట్టి నాకు తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. సో ఒకసారి ఈ వీడియోని కూడా చెక్ చేద్దాము. 1200 వ్యూస్ అయితే వచ్చినాయి. సో వీడియో పర్ఫార్మెన్స్లో మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ $0.17 అయితే దీనికి వచ్చింది. సో ఏందాక $16, ఇప్పుడు ఈ వీడియోకి అయితే $17 అనమాట. సో మనకు అటు ఇటు పైసలలోనే తేడా ఉంది తప్ప పైసలు లేదా 1-2 రూపాయలలో అయితే తేడా ఉంది. సో దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. 1K వ్యూస్ వచ్చాయి కదా. సో ఈ 1K వ్యూస్ వచ్చినందుకు ఈ వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చింది. సో దీనికి కూడా అంతే గాయ్స్, 0.14 సెంట్స్ అంటే 12 రూపాయలు మాత్రమే ప్లే అయింది. సో కాబట్టి మనకు యావరేజ్గా 1000 వ్యూస్ వచ్చినాయంటే మనకి 0.12 సెంట్స్ మాత్రమే వస్తున్నాయంటే యావరేజ్గా 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో అయితే మనకు రెవెన్యూ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మనము అమౌంట్ సంపాదించుకోవడం చాలా కష్టం. సో కాబట్టి మనము కంటెంట్ మార్చుకొని డివోషనల్ కంటెంట్ కాకుండా ఎక్కువ వ్యూస్ ఏదానికి వస్తాయి, లైక్ ఒక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఎలాంటి వీడియోస్కి హై కాస్ట్ ఉన్న యాడ్స్ ప్లే అవుతున్నాయని చెప్పేసి, దాన్ని బట్టి మనము అలాంటి వీడియోస్ని చేస్తున్నామంటే మనకు రెవెన్యూ అనేది ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోని కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో అంటే టెక్నికల్ సంబంధించి, టెక్ ఛానల్ సంబంధించి, యూట్యూబ్కి సంబంధించి సో ఈ విధంగా చాలామంది వీడియోస్ చేస్తుంటారు కదా. సో ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అలాంటి వాళ్ళకు మాత్రమే మనకు ఎక్కువ రేట్ ఉండే యాడ్స్ ప్లే అవుతాయి. సో దాన్ని బట్టి మనకు దీన్ని చూడండి 0.26 సెంట్స్ అన్నమాట. సో 0.26 సెంట్స్ అంటే ఈ ఒక్క వీడియోకి ఈ 0.26 సెంట్స్ అంటే 51 రూపాయి అయితే ఈ వీడియోకి వచ్చింది. సో దీనికి ఉన్న వ్యూస్ చూడండి 1.1K వ్యూస్. సో ఎందాక మనం 1.1K వ్యూస్ కూడా కొన్ని వీడియోస్ ప్లే చేసి చూసాము దానికి ఎంత రెవెన్యూ వచ్చిందని. బట్ దానికంతా 20 రూపాయలు 10 రూపాయలు మాత్రమే, 20 కూడా రాలేదు, 10-12 రూపాయలు మాత్రమే వచ్చింది. బట్ అదే 1.1K వ్యూస్కి ఈ వీడియోకి అయితే మనకు పర్టికులర్గా 50 రూపాయలు అయితే వచ్చింది. సో గాయస్ అర్థమవుతుంది కదా మనకి యూట్యూబ్లో ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అన్నది. సో కాబట్టి మనము హై రేటెడ్ అంటే ఎక్కువ కాస్ట్ ఉన్న యాడ్స్ ప్లే అవ్వాలంటే మాత్రం మనం మన కంటెంట్ని అయితే మార్చుకోవాలన్నమాట. సో ఎక్కువ ఎటువంటి కంటెంట్కి వస్తాయంటే టెక్ ఛానల్ సంబంధించి, అన్బాక్సింగ్ సంబంధించి,
మొబైల్ అన్బాక్సింగ్ ఇట్లాంటి వాటికి అయితే వస్తుంది. మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, హై కాస్ట్ యాడ్స్ ప్లే అవ్వాలంటే ఎలాంటి వీడియోస్ సెర్చ్ చేయాలి అని చెప్పేసి అప్లోడ్ చేయాలని. సో దాన్ని బట్టి మీరు అయితే ఫాలో అవ్వచ్చు. నాటి డివోషనల్ వీడియోస్ కాబట్టి నాకు అంత రెవెన్యూ అయితే రావడం లేదు. ఓకేనా? సో ఈ వీడియోలకి అయితే అర్థమైంది అనుకుంటున్నా, ఒక 1000 వ్యూస్కి ఎంత రెవెన్యూ యూట్యూబ్ అనేది పే చేస్తుందని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము 5000 వ్యూస్కి ఎంత రెవెన్యూ అనేది వస్తుంది అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మనం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.